దేవునికి స్తోత్రం. ఏదైనా మహోన్నతుడైన దేవాదేవుడైన యెహోవా శుభవాగ్దానం. యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. ఆదికాండము 24:7. ప్రియా మహోన్నతుడైన దేవాదేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. మన ప్రభు మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి అయిన దేవుడు. ఆ దేవాదేవుడు తన దూతను మనకు ముందుగా పంపి మనకి జయము విజయం అనుగ్రహించగల అద్భుత దేవుడు, ఆశ్చర్యకరుడు. ప్రభు తన దూతను పంపుచున్నాడు. మనలను తెన్నని మార్గంలో నడుపుచున్నాడు. సరైన జీవిత భాగస్వామిని ఎన్నుకుంటకు ఆయన మీకు సహాయం చేయును. రాకపోకలందు మీకు కీడు జరగకుండా ఆ దేవదూత మిమ్ములను కాచి కాపాడి బలపరిచి భద్రపరచును. జయముగల దేవుని బిళ్ళారా, దేవుని దూత ద్వారా మనకు జయ విజయం కలుగుచున్నది. సమస్తమును సమకూడి జరిగినప్పుడు ఎలియాజరు దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించాడు. అబ్రహామును, నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక. ఆయన నా యజమానునికి తన కృపను, తన సత్యమును చూపుట మానలేదు. దేవాదేవుడు మనకి కృపను చూపించి సత్యమును అనుగ్రహించగల గొప్ప దేవుడు. చూడండి, మహిమగల దేవుని ప్రసన్నతయు ఆయన దూతలను ముందర నడిచినప్పుడు ఎలియాజరు పనులు చక్కగా జరిగింది. రెబ్గా తండ్రేగు బెతుయేలును సోదరుడగు లాభానును ఇది యెహోవా వల్ల కలిగినది అని అంగీకరించారు. జయముగల దేవాదేవుని బిడ్డలారా, ఈ సంవత్సరం అంతయు దేవుని దూతలు మీ ముందర నడవాలని, ఈ సంవత్సరం జరుగుచుండగా దేవాదేవుని కార్యాలు మన పట్ల జరగాలని, ఈ ఫిబ్రవరి నెలలో మనం ఉండగలిగి ఉన్నాం. దేవాదేవుడు తన సన్నిధి మనతో ఉంచి మనకు విజయవంతమైన ఆత్మకార్యాలు జరిగించాలని ఆయనతో మనం కొనసాగుతూ స్తుతించి మహింపరిచి ప్రార్థిద్దాం. దావీదు వలె మీరు చేయండి. మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయి దేవునికి నేను మొరపెడుచున్నాను. ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచిదివి అన్నది నెహెమ్యా సాక్ష్యం. దేవుని బిళ్ళారా, మనము కూడా దేవుణ్ణి మహింపరుదాం. ప్రభు పక్షంలో కోట్ల కొలది దూతలున్నాయి. కెరూబులు, సెరాపులు ఉన్నారు. బలముగా మీకాయేలు దూత కూడా ఉన్నాడు. వారందరినీ రక్షణ అను స్వాస్యమును పొందబో వారికి పరిచర్య చేయు ఆత్మలుగా ప్రభు పంపుచున్నాడు. ఆ దేవాదేవుడు తన దూతలకి ఆజ్ఞాపించి మనల్ని కాచి కాపాడగల గొప్ప దేవుడు. అందువల్ల వారు దేవుని చేత ఆజ్ఞాపింపని వారై మన పాదములకు రాయి తగలకుండా మనల్ని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటున్న దూతలున్నాయి. ప్రియులారా, కలిగిన పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృప చొప్పున మనం జీవిద్దాం. మీరు రక్షణ పొందినప్పుడు మహిమగల క్రీస్తు కుటుంబంలోనికి వచ్చున్నాడు. కైనా భూమి మీద పరలోకమందును ఆ కుటుంబం ఉన్నది. పాత నిబంధన పరిశుద్ధులు, కొత్త నిబంధన పరిశుద్ధులు ఆ కుటుంబం నిండి ఉన్నది గనక మేఘం వల్ల గొప్ప సాక్షి సమూహం ఆవరించున్నది. కైనా పరిశుద్ధాత్మ దేవదేవునికి కృప మీతో, మీ కుటుంబంతో నిత్యముంటానికి ఇప్పుడే ఆ జయముగల దేవుడికి ప్రార్థించండి, ప్రార్థనలు ఏకమించండి. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడైన మా ప్రియ సర్వశక్తి సంపన్నుడైన పరమ తండ్రి, ఈ ఉదయకాల సమయంలోనైనా మీరిచ్చిన ధన్యతను బట్టి స్తోత్రాలు, మీరిచ్చిన వాగ్దానం బట్టి స్తోత్రాలు. దేవానికి స్తోత్రాలు. నీ దూతను మాకు ముందుగా పంపించి ప్రభా మాకు జయము విజయం అనుగ్రహించగల గొప్ప దేవుడు. ఆనాడు ఎలియాజర్కినైనా నీ దూతను పంపించి నాయన తన విషయంలో ఆశ్చర్యకరమైన కార్యం చేస్తున్నావు. ప్రభా నీకు స్తోత్రాలు. అలాగే నా ప్రభా, నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు, గొప్ప సహాయకుడు అయినావు గనక అన్ని విధాలా మీ కృపాక్షం, జయ విజయం మీ పిల్లలు మాకు అందరికి దయచేసి బిడ్డలందరినీ ఆశ్రదించి దీవించి బలపరిచి మీ సన్నిధి చేయి. బిడ్డలందరికీ దేదీప్యానుగా పెలుగు దయచేయమని నా ప్రభును జగత్రక్షుడు పరిశుద్ధుడని యేసయ్య పరిశుద్ధ ప్రార్థిస్తూ మమ్మల్ని అందరినీ ఆశ్రదించి వర్ధల చేయమని అడుగుచున్నాను కన్న తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. ప్రియ ప్రభునందు పరిశుద్ధ దేవుని బిడ్డలారా, మీ యొక్క ప్రార్థన అవసరత ఏదైనా సరే వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి. దేవాదేవుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి మీ జీవితంలో ఆశ్చర్యకరమైన కార్యం చేయటానికి ప్రభు పాదసంలో మీ కొరకు ప్రార్థన చేస్తాం. గాడ్ బ్లెస్ యూ.